హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా స్వామి ఆకుకూర చేయమన్నారండి. ఆకుకూర బాగా కట్ చేసేసి వాటర్తో బాగా కడిగి పెట్టేశానండి. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. సో నేనైతే శనగపప్పు వేస్తానండి. దేనికన్నా కానీ కొంచెం శనగపప్పు వేస్తాను. అట్లనే ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇంకా స్వామి మాల్లో ఉన్నారు కాబట్టి మనం ఆనియన్స్ వాడము, అది అందరికి తెలిసిందే. కొంచెం లైట్గా కరివేపాకు కూడా వేస్తాను. సో నేనే వీడియో తీసుకుంటున్నానండి, అందుకే సేఫ్ అవుతుంది. ఏం చేద్దామండి, ఇంట్లో పనులు అది ఇది అన్నీ చేసుకోవాలి కదా మనం. ఆకుకూర వేసేసి స్వామికి ఈరోజు ఆకుకూర తినాలనిపించిందంట, అందుకని ఆకుకూర వేస్తున్నాను. మనం కూడా ఇంట్లో వారానికి ఒకసారి ఆకుకూర చేసుకుంటే మంచిది, పిల్లలకు కూడా పెడితే మంచిది. కానీ తక్కువ, నేనైతే కొంచెం ఆకుకూర తక్కువ చేస్తానండి ఇంట్లో. కానీ మా స్వామి ఇప్పటి నుంచి చెప్పారు, కంపల్సరీ వీక్లీ వన్స్ నువ్వు ఆకుకూర చేయాల్సిందే అని ఆర్డర్. సో ఆకుకూర అంతేసేసి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేస్తానండి. ఫస్ట్లోనే వేసేసి మొత్తం ఇంకా కలయబెట్టేసేసి కొద్దిసేపు మగ్గనిస్తాను. ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, చూపిస్తాను మళ్ళీ మీకు. చూసారు కదండి, ఇందాక దీని నిండా ఉండింది కదా ఆకుకూర. ఇప్పుడు చూడు ఎంత తక్కువ అయిపోయిందో, అంటే దీంట్లో వాటర్ అంతా వచ్చేసింది. ఈ వాటర్తోనే ఈ ఆకుకూర మెత్తబడిపోతుంది అనమాట మనకి. ఇంకా దీంట్లో మనం ఎట్లాంటి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉండే వాటర్తోనే మనకు ఆకుకూర మెత్తగా ఉడికిపోతుంది. ఇంకొక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఆకుకూర ఒకటే చేస్తే కాదు కదండి, అందుకనే దాంట్లోకి చపాతీ కూడా చేద్దాం. సో సామ వచ్చేసరికి నేను చపాతీ పిండి తడిపి పెట్టేస్తాను. ఆకుకూర అయితే మెత్తబడింది. నేనైతే ఈ పౌడర్ అండి, ఏంటనుకుంటున్నారా, పప్పుల పౌడర్ అనండి. పప్పులు, కొబ్బరి, ఉప్పు, కారం, తెల్లబాయ వేయనండి, ఎందుకంటే తెలుసు కదా స్వామాల్లో ఉన్నారు కాబట్టి. ఇదంతా మనం కలుపుకోవటం. ఆకుకూరతో పాటు చపాతీ కూడా చేస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పి చపాతీ చేస్తున్నాను. మా స్వామికి చపాతీ అంటే చాలా ఇష్టము. నాకైతే ఫుల్గా జలుబు వచ్చేసిందండి, ముక్కులతో మాట్లాడుతున్నట్టు ఉంది. ఇలా మాట్లాడుతున్నాను ఏం అనుకోవద్దండి. మొత్తానికైతే అన్నీ చేసేసి మా స్వామికి ఇస్తల్లో వడ్డిచ్చేసాను. మా స్వామి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు, వెయిట్ చేస్తున్నాను అనమాట. సో స్వామి పైన కూర్చున్నారు, కొంచెం కాలు నొప్పిస్తుందంట. స్వామి ఆకుకూర ఎలా ఉంది స్వామి? గ్రీన్గా ఉంది స్వామి. స్వామి అట్లా కాదు స్వామి, టేస్ట్ ఎట్లా ఉందా అని అడుగుతున్నాను. చాలా బాగుంది స్వామి. సో మనం చేసిన ఆకుకూర బాగుందంట. సరే మళ్ళీ కలుద్దాం, బాయ్.